Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం బీబీ క్రీమ్ కి సీసీ క్రీమ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. చాలా మందికి క్వశ్చన్స్ అనేది ఉంటాయి. బీబీ క్రీమ్ దేనికి యూజ్ చేస్తారు, సీసీ క్రీమ్ దేనికి యూజ్ చేస్తారు, బీబీ క్రీమ్ ఒకటే యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేదా సీసీ క్రీమ్ మాత్రమే యూజ్ చేయాలా, ఎవరు ఏది యూజ్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళు ఏది యూజ్ చేయాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏది యూజ్ చేయాలి, అండ్ మనము డైలీ బేసిస్ లో ఈ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ యూజ్ చేస్తే మన స్కిన్ ఏమైనా పాడవుతుందా, బీబీ క్రీమ్ ఎక్కువ కవరేజ్ ఇస్తుందా లేదా సీసీ క్రీమ్ ఎక్కువ కవరేజ్ ఇస్తుందా అని చాలా డౌట్స్ ఉంటాయి అందరికి. సో ఈ వీడియోలో నేను ఒక్కొక్కటి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లై చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్స్ ఏంటంటే, మీరు మేకప్ కి కొత్త లేదా మీకు డైలీ మేకప్ అప్లై చేసుకోవాలి బట్ ఫౌండేషన్ అప్లై చేసుకోవడం వల్ల మాకు కొంచెం కేకీగా ఉంది లేదా మాకు అంత ఎక్కువ కవరేజ్ వద్దు, వేసినట్టు తెలుస్తోంది అంటే మీకు ఈ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ అనేవి చాలా మంచి ఆల్టర్నేటివ్స్ అనమాట. సో ఈ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో నేను అన్ని అప్లై చేసి డీటెయిల్ గా ఒక్కొక్క దానిపైన రివ్యూ చూపిస్తాను, సో దట్ మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకోవచ్చు. మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను. సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి, ఆఫ్లైన్ స్టోర్స్ లో దొరుకుతాయి, అలానే ఆన్లైన్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. అండ్ ఇవి బేసిక్ గా ఎవరి దగ్గరైనా ఉంటాయి, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి బీబీ ప్లస్ క్రీమ్ ని తీసుకున్నాను అండ్ సీసీ క్రీమ్ వచ్చేసి లాక్మీ 925 తీసుకున్నాను అనమాట. సో ఈ టూ అనేది చాలా మంది యూజ్ చేయడం నేను చూసాను. సో అందుకే ఇదే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏది కరెక్టో తెలుస్తుంది కదా. ఫస్ట్ నేను బీబీ క్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సీసీ క్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేసి చూద్దాము, ఏది బెస్టో మనకు అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ బీబీ క్రీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బీబీ క్రీమ్ వచ్చేసి మనము చాలా డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తాము. బ్యూటీ బామ్ అంటాము లేదా బ్లమిష్ బామ్ అంటాము. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి బీబీ క్రీమ్ కి. ఈ బీబీ క్రీమ్స్ ఏంటంటే మన స్కిన్ ని చాలా మంచిగా హైడ్రేట్ చేస్తాయి. సో ఇది మేబీ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మంచిగా హైడ్రేట్ చేస్తాయి, చాలా లైట్ కవరేజ్ ఇస్తాయి అనమాట. అంటే కొంచెమే కవరేజ్ ఉంటుంది. మొత్తం మీకు ఒకవేళ హెవీ పిగ్మెంటేషన్ కానీ హెవీ డార్క్ స్పాట్స్ ఉంటే ఫుల్ గా కవర్ అవ్వవు, చాలా లైట్ గా, అంటే మన స్కిన్ లాగే ఉంటుంది బట్ కొంచెం చూడడానికి బెటర్ గా ఉంటుంది అనమాట. ఇల్యూమినేట్ చేస్తుంది, అలానే మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఒకవేళ SPF ప్రొటెక్షన్ ఉంటే సో SPF గా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా SPF 30 PA+++ ఉంది. సో ఇది కూడా మనము సన్ స్క్రీన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఒక స్టెప్ ని మనం స్కిప్ చేయొచ్చు, లైక్ అంటే సన్ స్క్రీన్ ని మనం స్కిప్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేస్తే. ఫౌండేషన్ వచ్చేసి మనకు కొంచెం మంచి కవరేజ్ ఇస్తుంది. సీసీ క్రీమ్ వచ్చేసి ఫౌండేషన్ అంత కవరేజ్ ఇవ్వకపోయినా మీడియం కవరేజ్ అనేది ఇస్తుంది. బీబీ క్రీమ్ వచ్చేసి ఈ సీసీ క్రీమ్ కంటే చాలా లైట్ గా ఇస్తుంది అండ్ ఫౌండేషన్ కంటే చాలా లైట్ గా మనకి కవరేజ్ అనేది ఇస్తుంది. సో దట్ షేర్ కవరేజ్ అని చెప్పొచ్చు, అంటే లైట్ కవరేజ్. సో బీబీ క్రీమ్ మీకు ఒకవేళ లైట్ కవరేజ్ కావాలంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా బీబీ క్రీమ్స్ లో చాలా ఆల్టర్నేటివ్స్ మంచి బ్రాండ్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ఇచ్చింటాను, మీకు కావాలంటే వాటిని కూడా చెక్ చేసి తీసుకోండి. నా దగ్గర పాండ్స్ ఉంది కాబట్టి నేను దీన్ని చూపిస్తున్నాను. బీబీ క్రీమ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని మోస్ట్లీ చాలా మంది అడుగుతుంటారు. సో ఇది వచ్చేసి చాలా మంచి వర్సటైల్ ప్రోడక్ట్ అనమాట. మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, డైలీ లుక్స్ కి యూజ్ చేసుకోవచ్చు, అలానే అకేషన్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, బట్ కాకపోతే చాలా లైట్ కవరేజ్ అనేది ఇస్తుంది. మీకు హెవీ కవరేజెస్ నచ్చవు, లైట్ గా ఉండాలి, అంటే వేసినా తెలియకూడదు అంటే ఇలాంటి బీబీ క్రీమ్స్ అనేవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇప్పుడు మనము బీబీ క్రీమ్ ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ లో నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ప్రైమర్ ని యూజ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ప్రైమర్ ని యూజ్ చేయాలన్న రూల్ ఏం లేదు. ప్రైమర్ ని అప్లై చేసుకుంటే మనకి అప్లికేషన్ అనేది స్మూత్ గా ఉంటుంది, మంచి ఫినిష్ వస్తుంది అనమాట. సో అందుకే నేను ప్రైమర్ ని అప్లై చేసుకొని హాఫ్ ఫేస్ చూపిస్తాను. సో ఫస్ట్ నేను స్విస్ బ్యూటీ మ్యాటిఫైయింగ్ ప్రైమర్ ని తీసుకొని అప్లై చేసుకుంటాను హాఫ్ ఫేస్ కి. మనం బీబీ క్రీమ్ ని యూజ్ చేయడం అంత కష్టమేం కాదు, బిగినర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో నేను హాఫ్ ఫేస్కి వచ్చేసి ప్రైమర్ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను బీబీ క్రీమ్ని తీసుకుంటున్నాను, పాండ్స్ బీబీ ప్లస్ క్రీమ్ ఇది. ఫస్ట్ మనం కొంచెం తీసుకొని డాట్స్గా పెట్టుకుంటున్నాను. అండర్ ఐస్ కింద మీకు ఒకవేళ డార్క్ స్పాట్స్ ఉంటే లేదా డార్క్ సర్కిల్స్ ఉంటే ఇలా డాట్స్గా పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇలా సర్క్యులర్ మోషన్లో నీట్గా బ్లెండ్ చేసుకున్న బ్లెండ్ అయిపోతుంది. లేదా మీకు ఇలా బ్లెండ్ చేసుకోవడం రాదు, మీ దగ్గర ఒకవేళ బ్యూటీ బ్లెండర్ ఉంది దాన్ని యూజ్ చేయాలంటే దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఫింగర్తోనే, ఐ మీన్ హ్యాండ్స్తోనే మంచి ఫినిష్ వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే నేను ఫింగర్తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. జస్ట్ మనం ఇలా సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేసుకుంటే చాలా ఎఫర్టే లేకుండా చాలా ఈజీగా మన స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది.
చూసారా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఈజీగా మన స్కిన్ లోకి బ్లెండ్ అయిపోతుంది. ఇటుపక్క స్కిన్ కి డిఫరెన్స్ చూడండి. ఇటుపక్క నాకు డార్క్ సర్కిల్స్ అనేది కొంచెం కనిపిస్తున్నాయి, బట్ ఇక్కడ కొంచెం మనకి కవర్ అయ్యాయి. చూడడానికి కొంచెం బాగుంది దీంతో పోలిస్తే, ఎందుకంటే మన ఇన్పర్ఫెక్షన్స్ అనేవి లైట్ గా ఇది కవర్ చేసింది కాబట్టి. సో దీనికి క్లియర్ గా మీకు డిఫరెన్స్ అనేది ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకా కవరేజ్ కావాలంటే మీరు హ్యాపీగా మళ్ళీ ఇంకొంచెం తీసుకొని ఇలా మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. దీనిపైన మళ్ళీ రాసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడైనా కవరేజ్ కావాలి అంటే, ఒకవేళ మీకు ఈ కవరేజ్ కూడా సరిపోలేదు అంటే నెక్స్ట్ స్టెప్ లో మీరు కన్సీలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బీబీ క్రీమ్ ని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో మీకు కావాలంటే కాంపాక్ట్ పౌడర్ ని యూజ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ కవరేజ్ వస్తుంది. నేను బీబీ క్రీమ్స్ పైన చాలా లుక్స్ ని క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ ఐకార్డ్ లో ఒక లుక్ అనేది ఇచ్చింటాను బీబీ క్రీమ్ లో. ఇది ఆఫీసెస్ కి బాగుంటుంది, కాలేజెస్ కూడా బాగుంటుంది, లేదా ఏదైనా సింపుల్ ఫంక్షన్స్ కి మీరు సింపుల్ గా కనిపించాలి అంటే కూడా ఈ బీబీ క్రీమ్ అనేది మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఒకసారి కావాలంటే చెక్ చేయండి, ఐకార్డ్ లో అయితే ఉంటాయి, లేదా నా ఛానల్లో వెళ్తే నా ఛానల్లో కూడా ఉంటాయి. అంటే నాకైతే బీబీ క్రీమ్ అనేది పర్సనల్ గా చాలా ఇష్టం, చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇందులో కూడా మనకి షేడ్స్ ఉంటాయి అనమాట. ఐవరీ అని ఉంటుంది, అండ్ బేజ్ అండ్ డార్క్ లేదా ట్యాన్ అలా ఉంటే నార్మల్ గా నాకు తెలిసి 3 to 6 షేడ్స్ ఉంటాయి. అక్కడే మీకు స్వైప్ చేస్తే కనిపిస్తుంది. ఒకవేళ మీకు తెలీదు ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఐవరీ అని ఉందంటే అది కొంచెం ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. బీజ్ లేదా కొంచెం బిస్కెట్ అలా ఏదైనా ఉందంటే అది మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. షేడ్ ఇందులో ఏదో తెలీదు, దీనిపైన లేదు, బట్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటాను, నా షేడ్ ఉన్నది, సో దాన్ని చెక్ చేయొచ్చు. నాది వచ్చేసి మీడియం స్కిన్ టోన్ అనమాట. అండ్ మీది ఒకవేళ డార్క్ కంప్లెక్షన్ అయితే ట్యాన్ కానీ డార్క్ కానీ అలా కీవర్డ్స్ ఉంటాయి అనమాట, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము సీసీ క్రీమ్ గురించి మాట్లాడుకుందాం. సో సీసీ క్రీమ్ ఏంటంటే ముందు కాలంలో అంటే కొంచెం పాత కాలంలో కలర్ కరెక్టింగ్ గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకే మనము సీసీ క్రీమ్ అని పిలుస్తాము, కలర్ కరెక్టింగ్. ఈ సీసీ క్రీమ్ ఏంటంటే మనకి కొంచెం డార్క్ స్పాట్స్ కానీ లేదా ఏదైనా పిగ్మెంటేషన్ ఉన్నా మంచిగా కవర్ చేస్తుంది అనమాట. బీబీ క్రీమ్ తో పోలిస్తే ఇది మంచి కవరేజ్ ఇస్తుంది. అండ్ నేను చెప్పాను కదా కలర్ కరెక్టింగ్ గా పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు. బిగినర్స్ కి ఏంటంటే కలర్ వీల్ లో చాలా కలర్స్ ఉంటాయి, సో ఆపోజిట్ కలర్ ని యూజ్ చేసామంటే ఆ కలర్ అనేది ఫేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకవేళ రెడ్ స్పాట్స్ ఉన్నాయంటే ఫేస్ పైన, గ్రీన్ కలర్ కరెక్టర్ ని యూజ్ చేసామంటే అవి ఫేడ్ అవుతాయి అనమాట పైన మనం ఫౌండేషన్ వేస్తే. ఇలా కలర్ కరెక్టింగ్ పైన నేను ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను, మీకు ఒకవేళ కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఐకార్డ్ లో ఇచ్చింటాను, చెక్ చేయండి. అది బిగినర్స్ కి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఎందుకంటే మనకి కలర్ వీల్ అనేది కొంచెం అర్థం అవ్వాలి. బిగినర్స్ కి కొంచెం అది డిఫికల్ట్ గా ఉంటుంది. సో అలా డిఫికల్ట్ గా ఉండకూడదు అని పాతకాలంలో ఈ సీసీ క్రీమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ కవర్ చేసుకోవడానికి. ఈ సీసీ క్రీమ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మీకు టన్స్ ఆఫ్ మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు, బట్ మేకప్ వేసుకోవాలని ఉంది, కొంచెం ఎక్కువ కవరేజ్ కావాలి అంటే మీకు డార్క్ స్పాట్స్ కానీ వాటిపైన కొంచెం ఎక్కువ కవరేజ్ కావాలి, బట్ ఎక్కువ మేకప్ వేసుకోలేము, ఎక్కువ స్టెప్స్ మేము ఫాలో అవ్వలేము అంటే ఈ సీసీ క్రీమ్ అనేది మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బీబీ క్రీమ్ తో పోలిస్తే సీసీ క్రీమ్ అనేది కొంచెం మనకి థిక్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీ సీసీ క్రీమ్ లో కూడా SPF ఉందంటే మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లాక్మీ 925 స్కిన్ స్టైలిష్ కలెక్షన్ సీసీ క్రీమ్ లో SPF 30 PA++ ఉంది కాబట్టి నేను సన్ స్క్రీన్ ని స్కిప్ చేయొచ్చు, అంటే మనకి ఒక స్టెప్ ఇది తగ్గిస్తుంది అనమాట ఇందులోనే SPF ఉండడం వల్ల. ఒకవేళ మీ సీసీ క్రీమ్ లేదా బేబీ క్రీమ్ లో SPF లేదంటే మీరు సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సీసీ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇటుపక్క కూడా నేను ప్రైమర్ ని అప్లై చేసుకుంటాను, ఇది ఆప్షనల్ అనమాట, బట్ అప్లై చేసుకుంటే మనకి మంచి ఫినిష్ అనేది వస్తుంది. సో నేను నార్మల్గా అప్లై చేసుకుంటాను ప్రైమర్ అనేది. ఇప్పుడు నేను సీసీ క్రీమ్ తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకుంటాను. ఇందులో నా షేడ్ వచ్చేసి 01 బేజ్ తీసుకున్నాను. నార్మల్గా మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది, కానీ ఇది కొంచెం నాకు నా స్కిన్ టోన్ కంటే చాలా కొంచెం లైట్గా ఉందన్నమాట. బట్ షేడ్స్లో నార్మల్ షేడ్స్లో మనం తీసుకున్నామంటే బేజ్ కలర్ వచ్చేసి మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది, కానీ ఇది నాకు సెట్ అవ్వదు, కొంచెం లైట్గా ఉంటుంది అనమాట నా స్కిన్ పైన. ఇది మీరు ఒకవేళ ఫేర్ స్కిన్ టోన్ కిందకు వస్తారంటే మీకు ఈ బేజ్ షేడ్ అనేది సెట్ అవుతుంది. నేను ఇంకొంచెం డార్క్ కలర్ షేడ్ తీసుకుని ఉంటే బెస్ట్ అని నా ఫీలింగ్. సో ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మీరు స్పంజ్తో లేదా బ్రష్తో బ్లెండ్ చేసుకున్నా బ్లెండ్ అయిపోతుంది. నాకు ఫింగర్తో అలవాటు ఉంది కాబట్టి ఫింగర్తో బ్లెండ్ చేసుకుంటాను. అండ్ ఈ షేడ్ నేను ముందే చెప్తున్నాను, ఇది నా షేడ్ పర్ఫెక్ట్ షేడ్ అయితే కాదు, కొంచెం ఫేర్గా ఉంటుంది నా స్కిన్ పైన, క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇటుపక్క షేడ్కి ఇటుపక్క షేడ్కి ఇటుపక్క చాలా లైట్గా ఉంది కదా, చాలా అంటే మరీ అంత లైట్గా లేదు, బట్
చాలా యాషీగా కనిపిస్తుంది అండర్ ఐస్ కింద, ఎందుకంటే ఇది నా పర్ఫెక్ట్ షేడ్ కాదు కాబట్టి. సో ఇలా పర్ఫెక్ట్ షేడ్ లేకపోతే మీకు ఇలా యాషీగా అండర్ ఐస్ కింద యాషీగా అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ రాంగ్ ఫౌండేషన్ షేడ్ తీసుకుంటే మీరు దాన్ని ఎలా వర్కౌట్ చేసుకోవాలని తెలియకపోతే నాకు కమెంట్స్లో కింద చెప్పండి, నేను దానిపైన ఒక షార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సీసీ క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాను. సీసీ క్రీమ్ అనేది మనకు కొంచెం దీంతో కంపేర్ చేస్తే ఎక్కువ కవరేజ్ అనేది ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ కానీ లేదా డార్క్ స్పాట్స్ కానీ ఎక్కువ ఉంటే మీరు సీసీ క్రీమ్ అనేది ఆబ్వియస్గా యూస్ చేసుకోవచ్చు. సీసీ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మిగతా బ్లష్ కానీ లిప్స్టిక్ కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది నా రాంగ్ షేడ్ కాబట్టి నేను కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బేబీ క్రీమ్ సీసీ క్రీమ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. ఆల్మోస్ట్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అని చెప్పి. సో బేబీ క్రీమ్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది, అది ఎందుకంటే మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది కాబట్టి. అండ్ ఇదేంటంటే మనకి చాలా లైట్ కవరేజ్ ఇస్తుంది అనమాట. సో మీకు లైట్ కవరేజ్ కావాలి, డైలీ లుక్స్కి ఏదైనా మంచిగా మ్యాచ్ అవ్వాలి ఫౌండేషన్ బదులు అంటే మీరు బేబీ క్రీమ్కి వెళ్ళొచ్చు. అలానే సీసీ క్రీమ్ కూడా అంతే. ఈ రెండిటికి చాలా చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం దీంతో కంపేర్ చేస్తే చాలా కొంచెం కవరేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. అండ్ మీకు ఒకవేళ హైపర్ పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఎక్కువ ఉన్నా ఇది లైట్గా మనకి కలర్ కరెక్టింగ్ లాగా యూస్ కూడా అవుతుంది అనమాట. సో ఇదే టోటల్గా మీకు బేబీ క్రీమ్కి సీసీ క్రీమ్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో మీరు నార్మల్గా ఏది ప్రిఫర్ చేస్తారో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద నాకు కమెంట్స్లో చెప్పండి. లైక్ ఇలాంటి డిఫరెన్సెస్ కానీ లేదా ఏ 2 ప్రోడక్ట్స్ని నేను కంపేర్ చేయాలో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.